సెల్ఫ్ సైకిల్, డోనర్ సైకిల్. సో ఐవీఎఫ్ చేసినప్పుడు సెల్ఫ్ సైకిల్ అంటాం, డోనర్ సైకిల్ అంటాం. అసలు ఇవేంటి, దీని గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 హాస్పిటల్ విజయవాడ. సో మనము ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్లో ఆడవాళ్ళకి ఎగ్స్ తీసి భర్త కణాలతో కలిపి ఎంబ్రియోని ఫామ్ చేసి గర్భసంచిలో పెడతాం. దీన్నే మనము సెల్ఫ్ సైకిల్ అంటాం. అంటే సెల్ఫ్ గ్యామెట్స్, మీ ఓన్ ఎగ్ అండ్ స్పర్మ్ ద్వారా మనం ఎంబ్రియోస్ క్రియేట్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేసినప్పుడు దాన్ని సెల్ఫ్ సైకిల్ అని అంటాం. కొన్ని సందర్భాల్లో డోనర్ గ్యామెట్స్ వాడాల్సిన అవసరం రావచ్చు. సో ఎగ్ కానీ స్పర్మ్ కానీ ఒక్కొక్కసారి 2 డోనర్వి వాడే పరిస్థితి రావచ్చు. సో ఎగ్ నంబర్ బాగా తక్కువ ఉండి, కొంతమందికి ఎగ్స్ అసలు లేకుండా పీరియడ్ అనేది ఆగిపోయి, లేదా స్పర్మ్ కౌంట్ 0 ఉండి బీజం నుంచి స్పర్మ్స్ తీసినా కొన్నిసార్లు దొరక్కపోవడం, లేదా కొన్ని జెనెటిక్ ఇష్యూస్ ఉండి అది నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ అవ్వకుండా మనం డోనర్ వాడచ్చు. కొంతమందికి మీ ఓన్ ఎగ్ అండ్ స్పర్మ్ తో చేసినప్పుడు క్వాలిటీ ఇష్యూస్ ఉండి ఎంబ్రియోస్ సరిగ్గా రాక, లేకపోతే ఒక్కొక్కసారి ఎంబ్రియోస్ బాగా వచ్చినా 2-3 టైమ్స్ ట్రాన్స్ఫర్ చేసి ప్రెగ్నెన్సీ రానప్పుడు యూజువల్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో డోనర్ గ్యామెట్స్ ని మేము సజెస్ట్ చేస్తాం. సో డోనర్ ఎవరికైనా కూడా లాస్ట్ ఆప్షన్ అండి. మాక్సిమం మీ ఓన్ జీన్స్ తోటి, మీ ఓన్ గ్యామెట్స్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి మేము ట్రై చేస్తాం. సో ఎప్పుడైనా కూడా మేము డోనర్ చెప్తున్నాము అంటే మిగతావన్నీ మనం చూసి ట్రై చేసి ఇంకా ఇది అవ్వదు అనుకున్నప్పుడే డోనర్ అనేది సజెస్ట్ చేస్తాం. అలా అని ఎవరికి పడితే వాళ్ళకి తెలియకుండా డోనర్ పెట్టడం, ఇది కానిది మీకు పెట్టడం లాంటిది కూడా మన సెంటర్లో అస్సలు జరగదండి. మన దగ్గర ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో మీ గ్యామెట్స్ తోటే మీకు చేస్తున్నాము అన్న భరోసా మీకు డెఫినెట్లీ ఉంటుంది. సో డోనర్ ఐదర్ ఎగ్ కానీ స్పర్మ్ కానీ మనం వాడినప్పుడు, లేదా 2 డోనర్ వాడినప్పుడు దాన్ని మనం డోనర్ సైకిల్ అని అంటాం. సో డోనర్ సైకిల్ చేస్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. వేరే ఎగ్ పెడుతున్నారు, వేరే స్పర్మ్ పెడుతున్నారు, ఏదైనా ప్రాబ్లం అవుతుందా, బేబీ అవయవాలు సరిగ్గా ఉంటాయా, వేరే ఎగ్ స్పర్మ్ మనకు పెడుతున్నప్పుడు బాడీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా, రిజెక్ట్ చేస్తుందా, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయండి. సో ఇటువంటి డౌట్స్ ఏమి మీకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో డోనర్ ద్వారా చేసినా మీకు సక్సెస్ అవ్వడానికి కానీ, హెల్దీ బేబీస్ పుట్టడానికి కానీ మంచి ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ డోనర్స్ మనము డోనర్ బ్యాంక్ నుంచి తీసుకొస్తాము. అండ్ వాళ్ళకి యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు 1 ఇయర్ లోపల న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళ దగ్గరే మనం గ్యామెట్స్ ని తీసుకుంటాం. కాబట్టి హెల్దీ గ్యామెట్స్ ఉండి ఇంకా సక్సెస్ రేట్ యాక్చువల్లీ ఇంకా ఎక్కువే ఉంటుంది కంపేర్ టు సెల్ఫ్ సైకిల్. వెన్ ఎగ్ అండ్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందో, లేకపోతే 0 కౌంట్ ఉందో, లేకపోతే రిపీటెడ్ గా మీకు ఫెయిల్ అయింది, అప్పుడు మీరు డోనర్ కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ కొంచెం సక్సెస్ రేట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో డోనర్ సైకిల్ అందరికీ సజెస్ట్ చేయమండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో డోనర్ సైకిల్స్ యాక్చువల్లీ చాలా తక్కువ చేస్తాము. ఎందుకంటే అది అవసరమైతే తప్ప మేము సజెస్ట్ చేయము. ఎంత తక్కువ ఎగ్ కౌంట్ ఉన్నా కూడా మనం ప్రోటోకాల్స్ మార్చి, లేకపోతే 2-3 సార్లు ఎగ్స్ తీసైనా మీ ఓన్ గ్యామెట్స్ తోనే మీకు ప్రెగ్నెన్సీ రావడానికే మాక్సిమం ట్రై చేస్తాము. అవసరం ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేసి మీ అనుమతి తీసుకొని, మీ కన్సెంట్ లేకుండా అయితే ఏది చేయము. అనుమతి తీసుకొని మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే మీకు ఇష్టమైతేనే డోనర్ ద్వారా ప్రొసీడ్ అవుతాం. సో అటువంటి భయాలేమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఐవీఎఫ్ అంటే ఏది పడితే అది పెడతారు అన్న భయం మీకు అనవసరం. అన్నీ మీకు చెప్పి మీకు ఇష్టమైతే తప్ప డోనర్ సైకిల్స్ అనేవి మీకు చేయడం జరగదు. థ్యాంక్ యూ.